రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకుని వారికి గుడ్ న్యూస్ చెబుతూ మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా ముందుగా విధించిన గడువు ప్రకారం ఈ నెల 31 తేదీతో ముగియనుంది. గత 2 నెలలుగా రేషన్ షాపుల్లో ఈకేవైసీ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని రేషన్ షాపుల దగ్గర భారీ లైన్లు కూడా దర్శనమివ్వడంతో అప్డేట్ చేసుకోవడానికి కొందరు ముందుకు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ మరియు వేలిముద్రలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే వెంటనే చేయాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కోత పెట్టే అవకాశం లేకపోలేదు. దీంతో మరో 4 రోజులే ముగి ఉంది అనే ఆందోళన రేషన్ కార్డుదారుల్లో మొదలైంది. ఇక ఇలాంటి వారికి టెన్షన్ లేకుండా మరో నెల రోజుల పాటు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి చివరి వరకు అంటే ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈకేవైసీ చేసుకోవచ్చు అని తెలంగాణ పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 100% ఈకేవైసీ పూర్తి చేయడమే లక్ష్యంగా ఉండాలని, కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 75.76% మాత్రమే రేషన్ కార్డుదారులు ఈ ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నారంటూ తెలుస్తోంది. మిగతా వారు కూడా వెంటనే అప్డేట్ చేసుకుని ఫిబ్రవరి నెల చివరి వరకల్లా పూర్తి చేయాలి అంటూ ఈకేవైసీ గడువును పొడిగిస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖ పేర్కొంది. 100% ఈకేవైసీ పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది పౌర సరఫరాల శాఖ. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. కానీ బోగస్ రేషన్ కార్డులను ఆధార్ నంబర్తో రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలంటూ నిర్ణయించింది ప్రభుత్వం. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లే ఉన్నాయని, దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయంటూ కూడా పేర్కొంది. వాటికి చెక్ పెట్టేందుకు ఈ కేవైసీ ప్రక్రియను తెర మీదకు తీసుకొచ్చింది. కుటుంబంలో చాలామంది లబ్ధిదారులు ఉంటే వారందరూ ఈ కేవైసీ చేయాలి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.